మీరు చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి ఏంటి? నవీన్ యాదవ్ గారి మెజారిటీ 50,000 మెజారిటీ తోటి గెలుపొందుతున్నారండి. మేము 2 రోజుల క్రితం వెంగళరావు నగర్లో మేము ప్రచారం జరిగింది. ఆ గల్లీలన్నీ ఒక చిన్న బైక్ పోయే పరిస్థితి కూడా లేదండి. 10 సంవత్సరాలు మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఏమీ అభివృద్ధి జరగలేదు. ఈ రోజు మేము మళ్ళీ మాగంటి గోపీనాథ్ గారు చనిపోగానే వాళ్ళ భార్య వచ్చి సింపతి ఓట్లతోటి అభివృద్ధి లేకుండా మళ్ళీ సింపతి ఓట్లు వేయమని ప్రజలను అడుగుతున్నారు. ప్రజలు మాత్రం అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి ఇష్టపడుతున్నారు. నవీన్ యాదవ్ గారు చేసిన కార్యక్రమాలు కానీ వాళ్ళ నాన్నగారు చేసిన కార్యక్రమాలు కానీ జూబ్లీహిల్స్లో ఇంతకుముందు ఆయన చేసిన సేవా కార్యక్రమాలతోటి ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు కానీ నవీన్ యాదవ్ గారి వైపు కానీ ఓటు వేయడానికి మొగ్గు చూపుతున్నారు. అంటే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఏంటి? నవీన్ యాదవ్ పేదింటి ఆడపిల్లలకు సీమంతాలు కానీ కాలేజ్ పిల్లలకు చదువుకోవడానికి స్కాలర్షిప్ లాంటివి ప్రొవైడ్ చేయడం కానీ అన్ని ఎవరైనా అన్నా మాకు తోడుండి రండి, మాకు ఆపదలో ఆదుకోండి అని చెప్తే వచ్చి వెళ్ళి తోడుండి అందరికీ సహాయం చేసేవాళ్ళు నవీన్ యాదవ్ గారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిందనుకో, కాంగ్రెస్ పార్టీ మీరు గెలిపిస్తే ప్రభుత్వం దగ్గర నుండి నిధులు తీసుకొచ్చి జూబ్లీహిల్స్ రోడ్లని కానీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో డ్రైనేజ్లు కానీ అన్ని రిపేర్ చేయించడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ వెంగళరావు నగర్లో 11 కోట్లతోటి రోడ్డు నిర్మాణానికి ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం డెవలప్మెంట్ కాలేదంటారా? నేను చెప్తున్నాను కదండి, ప్రత్యక్ష సాక్షిగా నేను చెప్తున్నా. వెంగళరావు నగర్లో మొన్న మేము చూస్తాము డ్రైనేజ్లో ఒక 2 మనుషులు వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉందండి. అడుగు తీసివేద్దామంటే కూడా మురుక్కాలువలు ప్రవహిస్తున్నాయి. అసలు నవీన్ యాదవ్ గారి సతీమణి మిగతా కార్యకర్తలు అందరం వెళ్తూ ఉంటే ప్రజలు హారతి పడుతున్నారు, శాల్వాలు కప్పి హారతి ఇస్తున్నారు. నవీన్ యాదవ్ గారిని తప్పకుండా మేము గెలిపించుకుంటామని చెప్పి అందరూ ముందు ఉంటున్నారు. మీరు కూడా ఒక మహిళ కాబట్టి పాపం భర్తను కోల్పోయి దుఃఖంలో ఉన్న మహిళకు నార్మల్గా సపోర్ట్ చేస్తాం అన్న ఏ మహిళకైనా ఉంటుంది. సో అలాంటి సెంటిమెంట్ ఉంటుందా? ఏమంటున్నామంటే ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. ప్రజలు కావాల్సింది అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు. అభివృద్ధి కొరకు ప్రజలు 10 సంవత్సరాలు ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ గారు ఛాన్స్ ఇవ్వడం జరిగింది, కానీ ఎక్కడ కానీ అభివృద్ధి జరగలేదు. మళ్ళీ ప్రజలు అభివృద్ధిని మర్చిపోయి మళ్ళీ ఓటేస్తే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అనేది ఇప్పటికి 10 సంవత్సరాలు ఎలా ఉందో మళ్ళీ అదే పరిస్థితి జరుగుతుంది. అందుకని ప్రజలు ఈసారి మార్పును కోరుకొని నవీన్ యాదవ్ గారిని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలనుకుంటున్నారు. ఒకవైపు కన్నీటి బొట్టు రాలుస్తుంది ఆమె, ఆ తర్వాత కొంగు చాచి ఓట్లు అడుగుతున్నాను అన్నట్టు మాట్లాడుతుంది. నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు చెప్పినట్టుగా మేము సింపతి ఓట్లతోటి మేము పార్టీని మేము గెలుస్తాం ఇక్కడ అనే ఒకటి నానుడితోటి వాళ్ళు ప్రజల్లోకి తీసుకొస్తున్నారు. అట్లాంటిది ఈసారి సింపతి అనేది ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో వర్కౌట్ కాదండి. ఈసారి అభివృద్ధికి బ్రహ్మరథం పట్టాలని ప్రజలు అనుకుంటున్నారు. అభివృద్ధి కొరకు ఓటు వేయాలని నవీన్ యాదవ్ గారిని ఈసారి గెలిపించడానికి ప్రజలు ముందుండి నడుస్తున్నారు.